పగలు వేచియుందును యేసు రాజాని భవనములో. రేయి పగలు వేచియుందును స్తుతించి ఆనందింతును. చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును. మా చింతలు మరచెదను రాజాని భవనములో. రేయి పగలు వేచియుందును యేసు రాజాని భవనములో. రేయి పగలు వేచియుందును. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా బలమా అందరూ పాడదాం. నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో. రేయి పగలు వేచియుందును యేసు రాజాని భవనములో. రేయి పగలు వేచియుందును. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే. అంతట నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే. అందరూ కూడా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనము. ఆమేన్. రేయి పగలు వేచియుందును యేసు రాజాని భవనములో. రేయి పగలు వేచియుందును. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోషేను ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదిస్ ఆరాధనా నీకే. రూపించు దైవం
యెహోవా హోషేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు వేచియుందును యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను అవునయ్యా నిన్ను స్తుతించి ఆనందింతును మా చింతలు మరచెదను రాజాని భవనములో రేయి పగలు వేచియుందును యేసు రాజా నీ భవనములో రేయి పగలు వేచియుందును అవునయ్యా యేసయ్యా నీకు వందనాలు అవునయ్యా నీ భవనములో నీ మందిరంలో ప్రభా రేయి పగులు వేచి ఉండేవారిగా దేవా మీరు చేసిన మేళ్ళను బట్టి నాయన మీరు చేసిన ఘనమైన కార్యాలను బట్టి నాయన దేవా నీకే స్తోత్రమయ్యా మా బలముగా నాయన తండ్రి మేము ఆరాధించే ఆరాధికుడుగా నాయన గొప్ప కార్యాలు చేసే దేవుడుగా నాయన మాకు తోడుగా ఉన్న దేవా నీకు వందనాలయ్యా ఆరోగ్యం ఇచ్చే దేవుడు నీతి కలిగిన దేవుడు ప్రభా దేవా పరిశుద్ధురా అయ్యా మేమందరూ కలిసి నీ భవనంలో నాయన నీ మందిరంలో చేరి ప్రభా మీ నామాన్ని స్తుతించి ఘనపరిచి నాయన మీ నామాన్ని ఘనపరిచే భాగ్యం ప్రభా మాకు అందరు కూడా మీరు ఇచ్చింది దేవా అయ్యా మీకు స్తోత్రాలు అయ్యా వందనాలు చెల్లించుకున్నాం ప్రభాని దేవా నీకు స్తోత్రం అయ్యా స్తోత్రం మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చింది దేవా నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభాని దేవుని స్థలంలో అందరూ కలిసి దేవుడిని ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం కొద్దిసేపు ప్రార్థన చేస్తున్నాం అలాగే మన వంజాక్షి పాశ్రం గారు ప్రార్థన చేస్తున్నాం అందరు ప్రార్థన ఏకీభాయిద్దాం యేసయ్యా స్తోత్రం 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 సర్వశక్తిమంతుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాను నాయన అయ్యా ఏ మంచి లేని వారమైనప్పటికీ నీ మమ్మలను మీరు ప్రేమించుచున్న విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా అయ్యా చిన్న మందగా మేము కూడి ఉండగా నాయన నీ కను దృష్టి మా మీద ఉన్నదని నమ్ముచున్నాము తండ్రి అయ్యా ఇంతవరకు నాయన చేసిన ప్రార్థనలో మీరున్నారు పాటల్లో మీరున్నారు ఆరాధనలో మీరున్నారు స్తోత్రాలయ్యా అయ్యా నీ దేన దాసుడు నిలబడి నీ జీవవాక్కులు వివరించుచుండగా నాయన కూడి వచ్చిన నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి ఆ వాక్యం ద్వారా మా హృదయాలు మీరు సరి చేసుకోవటానికి దిద్దుకోవటానికి సహాయం దయచేయండి అపవాది ఎక్కడ వాక్యాన్ని దొంగిలించకుండా నీరు కట్టి ఫలింపబడుటకు సహాయం దయచేయండి అయ్యా ఇంకనో రానయ్యన్న బిడ్డను త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించండి నాయన కుడి కాదు నుంచి అంతవరకు మీరు క్రమముగాను మర్యాదగాను జరిగించమని క్రీస్తు యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. అందరూ కూర్చుందామండి అందరూ కూడా కూర్చుందాం కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం అందరూ కూడా కూర్చుందాం కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం మన పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి యెహోషువ పుస్తకంలో నుంచి మనము ప్రతిరోజు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈరోజు కూడా యెహోషువ గ్రంథంలోనే 22వ అధ్యాయంలో మనము రాత్రికాలం కొంత దాటి వెళ్ళాం కాబట్టి 22వ అధ్యాయం మొదట్లోని కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని ఈరోజు దేవుని నామాన్ని మహింపరుచుకుందాం 22వ అధ్యాయంలో మొదటి నుంచి యెహోషువ రూబేనీయులను గాదీలను
మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లా నేను యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసులకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు. చాలమ్మ. దేవుడి వాక్యం ద్వారా ఈ రాత్రికాలం మనతో మాట్లాడును గాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో రాత్రికాలం కూడా కొన్ని మాటలు ఈ అధ్యాయంలో ధ్యానం చేసుకున్నాం. రూబేనీలు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వారు వాళ్ళ ఒక బలిపీఠాన్ని కట్టారని, ఆ బలిపీఠం కట్టినందువల్ల ఎందుకు కట్టారో దాన్ని కూడా మా దేవుడు మనతో మాట్లాడాడు. ఎందుకు కట్టాడు, వాళ్ళకి మనకు సంబంధం ఉండాలని, వాళ్ళకి మనకు ప్రత్యేకమైన వేరువేరుగా ఉండకూడదు అని ఆ బలిపీఠం కట్టినట్టుగా రాత్రికాలం కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఈరోజు ఈ రాత్రికాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఉంటే అదే వారితోనే యెహోషువ మాట్లాడుతూ రూబేనీలతో, గాదీలతో, మనష్షే అర్ధగోత్రపు వారు యోర్దాను నది యువతల భాగానికి వచ్చారు. వాళ్ళు ముందు ఏదైతే పోతూ పోతూ చూసి వాళ్ళు మంచిగా మాకు మన పశువులకి మేయడానికి మంచిగా ఆహారం ఇక్కడ ఉంది, మేత ఉంది అని చూసి యోర్దాను నది దాటి అందరికీ కూడా యుద్ధంలో సహాయం చేసి కూడా ఆ సహోదరులకి అంతా యుద్ధం అయిపోయిన తర్వాత స్వాస్థ్యాలు పంచుకున్న తర్వాత అందరికీ నెమ్మదిగా వచ్చిన తర్వాత, నెమ్మదిగా దేశం ఉన్న తర్వాత యెహోషువ మీ మీ ప్రాంతాలకు మీరు వెళ్ళిపోండి, మోషే మీకు ఇస్తానన్న ప్రాంతాన్ని మీరు యోర్దాను నది దాటి అవతలకు పోయి గిలాదు ప్రాంతం ఏవైతే ఉందో సిహోను, ఓగు అనే రాజుల్ని ఓడించిన పట్టణాలు, పెద్ద పెద్ద పట్టణాలు అవి, వాటిని మీరు స్వాధీనం చేసుకోండి పొండి అని చెబుతూ అంటున్నాడు ఇక్కడ. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, ఇక్కడ యెహోషువ మాట్లాడుతున్నాడు, మీరు మాత్రం వెళ్ళిపోండి, మీకు దేవుడు ఇచ్చిన మంచి ఆ ప్లేస్కి మీరు వెళ్ళండి, వెళ్ళండి కాను అయితే మీరు ఒకటి చేస్తూ ఉండాలి. మీరు పోయారని చెప్పి దూరం అయిపోయాములే, మమ్మల్ని ఎవరు చూడటం లేదులే అని మీ ఇష్టానుసారంగా ఉండటానికి వీల్లేదు. మీరేం చేయాలంటే మీ దేవుడైన యెహోవాని పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో మీరు దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి దేవుణ్ణి? ఎందుకు అక్కడ ఆ యెహోషువ మాట చెబుతున్నాడు? ఇంతకుముందు మనం గమనించుకుంటూ వచ్చినట్టయితే నిర్గమాకాండం నుంచి మనం గమనించుకుంటూ వచ్చినట్టయితే ఎన్నోసార్లు వాళ్ళు దేవుని మాట వినకుండా దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోయి, దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి ఎన్నోసార్లు దేవునికి ఆయాసకరంగా వ్యతిరేకంగా వాళ్ళు జీవించారు. పూర్ణ హృదయంతో యెహోవాని ప్రేమించలేదు వాళ్ళు. అందుకే ఒక చోట అంటాడు, నిర్గమాకాండం 33వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఒక మాట దేవుడు మాట్లాడతాడు, మోషేతో మాట్లాడుతూ ఉంటాడు. మోషే, ఈ ప్రజలు నా మాట వింటలేదు, వీళ్ళు మంచి మనసు కలిగిన వాళ్ళు కాదు అని మాట్లాడుతూ అంటాడు. 33వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మీరు లోబడిన ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించేదినేమో అని మోషేతో చెప్పాను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట దేవుడు చెబుతున్నాడంటే, యెహోషువ ఎందుకు చెబుతున్నాడు ఈ మాట వాళ్ళతోటి? మీ దేవుడైన యెహోవాని మీరు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రేమించాలి అని ఎందుకంత ప్రత్యేకంగా చెబుతున్నాడంటే, ఇంతకుముందు వాళ్ళు ప్రేమించలేదు కాబట్టి. ఇప్పుడు వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నాడు? ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని నడిపించాడు దేవుడు, మీకు ఏ లోటు లేకుండా, ఆహారం లోటు లేకుండా, నీరు లోటు లేకుండా, వస్త్రాలు కానీ చెప్పులు కానీ మీకు ఏ లోటు అనేది కనపడకుండా మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్టుగా మోసుకొని దేవుడు మిమ్మల్ని కనాన్ దేశంలో ప్రవేశపెట్టాడు. ఒక మంచి కనాన్ దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని ప్రవేశపెట్టాడు. కాబట్టి దాన్ని మీరు జ్ఞాపం చేసుకుంటూ దేవుణ్ణి పూర్ణ హృదయంతో మనం ప్రేమించే వారిగా మీరు ఉండాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించే వారిగా ఉండాలి. చేసిన మేళ్ళు మర్చిపోయే వారిగా మీరు ఉండకూడదు. ఎందుకంటే చేసిన మేలు మర్చిపోతే మీరు కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని జ్ఞాపం చేసుకోడు. కాబట్టి దేవుడు జ్ఞాపం చేసుకోకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో
అనే మాటలు అర్థమయ్యే విధంగా రూబేనీయులతో, గాదీయులతో, మనష్షే అర్థగోత్రపు వారితో యెహోషువ మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మీరు గమనించినట్లయితే దేవుడు చేసిన మేళ్ళు అవి ఇన్ని అన్ని కాదు కానీ గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచక్రియలు జరిగించి ఐగుప్తు దేశం నుంచి ప్రజలు నడిపించాడు. అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళతో భరించాడు దేవుడు. మోషే నాయకుడిగా ఏర్పరిచిన కానీ దేవుడు భరించాడు. వాళ్ళు సణుగులు కావచ్చు, వాళ్ళ వ్యతిరేకతను కావచ్చు, దేవుడు భరిస్తూ వాళ్ళని అలాగ తీసుకొని జాగ్రత్తగా తీసుకొని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రేమించేవాడు కాబట్టి. ప్రేమించకపోతే ఐగుప్తు దేశం వెళ్ళి దేవుడు విడిపించాల్సిన అవసరం లేదు. వాళ్ళతో పాటు ఏ పని పాట లేనట్టుగా, లేదా దేవునికి ఇంకా దేశం లేనట్టుగా, ప్రపంచం లేనట్టుగా వాళ్ళని మాత్రం ప్రత్యేకంగా తీసుకొని వస్తూ పగలు మేఘస్తంభంలో, రాత్రిపూట అగ్ని స్తంభంలో ఉండి వారితోనే ఉండి వాళ్ళు ముందు నడుస్తూ వాళ్ళు వెనక నడుస్తూ ఈ విధంగా వాళ్ళని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. వాళ్ళు మళ్ళీ మధ్యలో ఎంతో వ్యతిరేకత చూస్తున్నారు. నాకు ఆహారం లేదంటున్నారు, మాకు నీళ్ళు లేవంటున్నారు, సణుగుతున్నారు, గొణుగుతున్నారు. ఎన్ని చేస్తున్నా కానీ దేవుడు వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ అలాగ వాళ్ళని తీసుకొని జాగ్రత్తగా వస్తున్నాడు. అలాంటి గొప్ప కార్యం వాళ్ళ జీవితంలో చేశాడు దేవుడు. అలాగా అరణ్యములు నడిపించాడు, ఎర్ర సముద్రాన్ని దాటించాడు, యోర్ధా నదిని దాటించాడు. గొప్ప కార్యాలు చేసి ఎరుకో గోడ లాంటి గోడల్ని పడగొట్టి గొప్ప గొప్ప రాజులను ఓడించి ఆయన అలాగ వాళ్ళని తీసుకొని వచ్చి అంటున్నాడు. ఒక్కోసారి అంటాడు, మధ్యలో అంటాడు, ఈ యుద్ధం మీరు కాదు చేసేది, నేనే చేస్తాను మీ తరపున. మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు దుఃఖపడాల్సిన అవసరం లేదు, మీరు మౌనంగా చూస్తూ ఉండండి, నేను మీ తరపున యుద్ధం చేస్తాను అంటాడు. ఈ విధంగా ప్రజల్ని క్షేమంగా తీసుకొని వచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెహోషువ అంటున్నాడు, మీ దేవుడు ఇలాగ చేశాడు కాబట్టి, మీ దేవుడు ఇలాగ మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి మీరు కూడా మీ దేవుడిని, మీ యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. పూర్ణ హృదయం అంటే మామూలుగా అనొచ్చు, మీరు దేవుడిని ప్రేమించండి అనొచ్చు. కానీ పూర్ణ హృదయంతో అంటే ఇంకా ఏ లోటు, ఏ లోపం హృదయంలో ఉండకూడదు. ఆ ప్రేమలో ఎలాంటి ఇంకా మధ్యలో ఆగిపోయే పరిస్థితి ఉండకూడదు. అంటే ఆ సగం ప్రేమ అనేది ఉండకూడదు. పూర్ణ ప్రేమ, పూర్తిగా దేవుని ప్రేమ చూపించాలి. సగం ప్రేమ చూపిస్తే ఎలా ఉంటుందంటే నామకార్థ క్రైస్తవులుగా ఉంటారు. సగం లోకము, సగం దేవుని వైపే ఉంటే అది పూర్తిగా ప్రేమ చూపించినట్టు కాదు. అందుకే అంటున్నాడు యెహోషువ, పూర్ణ హృదయముతోటి, పూర్ణ ఆత్మతోటి మీ దేవుడిని మీరు ప్రేమించండి అంటున్నారు. ఎందుకు మాట్లాడుతున్నాడు? చాలామంది ప్రజలు ఎలా ఉంటారంటే దేవుడిని ప్రేమించకుండా దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి లోకాన్ని ప్రేమించేవారిగా ఉంటారు. లోకాన్ని ప్రేమించేవారుగా, లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారిగా ఉంటారు. ఆ మాట మనం చూసినట్టే దేవుని వాక్యం రాయబడిన మాటల్లో యోహాను రాసిన మొదటి పత్రికలో దేవుడు కొన్ని మాటలు అక్కడ మనతో మాట్లాడుతుంటాడు. మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం మనం చూసినట్టయితే 15వ వచనంలో, ఈ లోకములైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా కూడా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన ఇవి పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించలేదాం, హల్లెలూయా. లోకాన్ని ప్రేమించే వరకు మనుషులు ఉంటున్నారు, దేవుని ప్రేమించే వారు ఉండలేదు. ఎందుకు? ఆ లోకాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది అని అనుకోవచ్చు, కానీ దేవుడి చేత మేళ్ళు పొందుకున్నవారు ఆ మాట అనకూడదు. దేవుడు లేనివారు అనుకోవచ్చు. దేవుడు లేనివారు, లోకస్తులు ఆ లేనివారు అనుకుంటారు, మా మా సొంత బలం, మా సొంత శక్తి చేత మేము సంపాదించుకున్నాం అనుకుంటారు. కానీ దేవుడిని ఎరిగిన తర్వాత, దేవుడి చేత మేళ్ళు అనుభవించిన తర్వాత వాళ్ళు అలా అనుకోకూడదు. లోకాన్ని ప్రేమించే వారిగా ఉండకూడదు, దేవుడిని ప్రేమించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆ దేవుడు వాళ్ళని రక్షించకపోతే, దేవుడు వాళ్ళని కాపాడకపోతే ఐగుప్తు దేశంలో ఎలా ఉండేవారు వాళ్ళు? బానిసలుగా ఉండేవాళ్ళు, కొట్టబడుతూ ఉండేవాళ్ళు, ఆహారం లేని పరిస్థితి, వెట్టి చాకిరీ చేయాలి, పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టాలి, పెద్ద పెద్ద గోడలు కట్టాలి, పట్టణాలు కట్టాలి. పెద్ద పెద్ద పట్టణాలు వాళ్ళ చేత కట్టిస్తూ ఉన్నారు. కొంతమంది ఈ మధ్యలో చనిపోతున్నారు ఆహారం లేక. ఇంత భయంకర పరిస్థితి ఉన్న ప్రజల్ని దేవుడు క్షేమంగా అది లేకుండా దేవుడు తీసుకొచ్చి మంచి దేశంలో ప్రవేశపెట్టిన దానికి దేవుడిని వాళ్ళు ఖచ్చితంగా పూర్ణ హృదయంతో వాళ్ళు ప్రేమించాలి. ఇవ్వ మా జీవితంలో గొప్ప కార్యాలు చేసేవయ్యా నువ్వు, మీకు వందనాలు ప్రభు, మిమ్మల్ని తప్ప మేము ఎవరిని ప్రేమించు నాయనని వాళ్ళు అలాగ కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది. కాబట్టి లోకాన్ని ప్రేమించే వారికి మనం ఉండకూడదు, కానీ దేవుడిని ప్రేమించే వారిగా ఉండాలి. ఎందుకంటే లోకంలో మనం అన్ని కూడా లోక సంబంధించినవి అంటున్నాడు. లోకానుసారమైనవి వాటిని మనం ప్రేమించకూడదు. ఈరోజు మనం కూడా దేవుని చెందుకు వస్తున్నాం. మనం కూడా దేవుడు మన జీవితాల్లో ఐగుప్తు అనే లోకాన్ని నుంచి మనం విడిపించాడు. దేవుడు ఐగుప్తు అనే లోకాన్ని నుంచి మనం విడిపించాడు.
ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ప్రజలు అంటే, మనము కూడా ఎలా ఉన్నాం ఐగుప్తులో ఉన్నప్పుడు, లోకానుసరమైన మనుషులుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, సాతాను చేత కొట్టబడుతూ ఉన్నాం, సాతాను చేత తరుముబడుతూ ఉన్నాం, బలహీనమైపోతూ ఉన్నాం, రకరకాల వ్యసనాలు బానిసలైపోయాం. కాకపోతే మనం చూస్తే నన్ను చూసినట్టయితే దేవుడు సాతాను చేత కొట్టబడుతూ ఉన్నాను. కొట్టబడుతూ, తరుమబడుతూ, బలహీనమైపోతూ, రకరకాలుగా వాడు నన్ను భయంకరంగా వాడుకున్న పరిస్థితి అనమాట లోకంలో ఉన్నప్పుడు. లోకంలో ఉన్నప్పుడు మనుషులు ఎలా వాడుకున్నాడు వాడు? అలాగ వాడుకొని వారి ఇష్టానుసారంగా మనుషులను నాశనం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు లోకం నుంచి మనల్ని విడిపించాడు. లోకం నుంచి నన్ను విడిపించాడు దేవుడు. ఐగుప్తు నుంచి విడిపించాడు. విడిపించినప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుడిని ఇంకా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఒకానొకప్పుడు మనం ఎలా ఉన్నాం? ఎక్కడ ఉన్నాం? లోకంలో ఉన్నాం కాబట్టి, ఆ లోకం సంబంధించిన వాటన్నిటిని మనం విసర్జించిన తర్వాత, దేవుడు మనకి మేలు చేసి మన జీవితంలో దేవుడు మనం ఆయన సన్నిధిని నడిపించుకున్న తర్వాత మనం ఎలా ఉండాలంటే, ఆయన్ని పూర్ణ హృదయంతో ప్రేమించే వారికి మనం కూడా ఉండాలని దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే దేవుడు మాట్లాడుతున్నాడు. నిర్గమకాండం మనం చూసినట్టయితే నిర్గమకాండం 20వ అధ్యాయం చూసినట్టయితే కొన్ని మాటలు అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ వచనం చదువుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ల ఎందే కానీ, ఏ రూపమును కూడా విగ్రహమును నేను చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషం గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుని మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరములకు కరుణించువాడినై ఉన్నాను. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. దేవుని మీద గమనించాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమించే వారిని ఎలా కాపాడుతాడు, ఆయన ద్వేషించే వారిని ఎలాగా విసర్జిస్తాడు దేవుడు అనే మాటలు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. ఎందుకు ఆ మాట ధైర్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు? నేనే మీ దేవుడిని, నేను తప్ప ఏ దేవుడు మీకు ఉండకూడదు అని ఎందుకు అంత ధైర్యంగా చెప్పవలసిన దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, మిమ్మల్ని రక్షించింది నేనే కాబట్టి. మీరు కొట్టబడుతున్నప్పుడు, నలుగు కొట్టబడుతున్నప్పుడు మిమ్మల్ని ఏ దేవుడు ఈ దేవతలను బాగు చేయలేదు, ఏ మనుషులను బాగు చేయలేదు, ఎవరు కాపాడలేదు, రక్షించలేదు మిమ్మల్ని. మీరు అలాగ మూలుగుతూ ఉన్నప్పుడు నేను మాత్రం రక్షించాను గొప్ప కార్యాలు చేసి. కాబట్టి నన్నే మీరు పూజించాలి, నన్నే మీరు ఆరాధించాలి. నేను తప్ప వేరే దేవుడు మీకు ఎవరు ఉండకూడదు. ఒకవేళ మీరు అలా నన్ను తప్ప వేరెవరినైనా పూజిస్తే, ఈ లోకంలో ఉన్న వాటిని కావచ్చు, ఆకాశం మీద కావచ్చు, భూమి కింద, భూమి మీద ఉన్న దేన్ని, ఏ సృష్టమును కూడా మీరు పూజించకూడదు. ఎందుకంటే నేను మీ దేవుడు, నేను యెహోవాను. కాబట్టి నేను రోషం కలిగిన దేవుడిని. కాబట్టి మీరు నన్ను ప్రేమించినట్టయితే మీ కుటుంబాల్ని, మీ సంతానాన్ని తరతరాలు కూడా 4 తరాల వరకు, అనేక తరాలు, 1000 తరాల దాకా కూడా దేవుడు కాపాడుతూ ఉంటున్నాడు. ఎవరి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడిని మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏమిటంటే, దేవుడిని మనం ప్రేమించే వారిగా ఉండాలి. అందుకే యెహోషువ వారితో మాట్లాడుతున్నాడు. మీరు ఏమాత్రం దేవుడిని విసర్జిస్తే మీరు నష్టపోతారు. ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు కాబట్టి, మీకు మేలు చేసాడు కాబట్టి, మీరు ఆయన్ని ప్రేమిస్తే మీ కుటుంబాలు కూడా దీవించబడతాయి, మీ సంతానం దీవించబడితే అనేక తరతరాలు దీవించబడుతూ ఉంటారు. కాబట్టి అలాగా మీరు దేవుణ్ణి ప్రేమించేవారుగా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించేవారుగా మీరు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని మీరు గమనించినట్టయితే కొంతమంది మనం చూసినట్టు బైబిల్లో రాజులు 2వ గ్రంథంలో ఒక మాట మనం చూసినట్టయితే, రాజు ఒక రాజుని మనం చూసినట్టయితే రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడు. అయినను అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒక్కడునూ లేడు. చాలు. ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే, యోవాషు అనే ఒక రాజుని గురించి మాట్లాడుతున్నాడు. యోవాషు అనే రాజుని గురించి మాట్లాడుతూ ఆయన ఎలాగున్నాడంటే, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించేవాడుగా ఉన్నాడంట. అంటే ఎందుకో దేవుడు అలా ఆయన గురించి మాట్లాడుతున్నాడంటే, యోవాషు అనే రాజు
ఆయన చిన్న వయసు నుంచే దేవుడు ఆయన్ని రాజుగా చేస్తాడు. చేసిన తర్వాత ఆయన రాజు అయిన తర్వాత ఆ దేశం అంతటిని కూడా బాగు చేస్తూ ఉంటాడు. వచ్చిన వాళ్ళందరూ ఎలా ఉంటారు? వచ్చాం, మేము రాజులం అయ్యాం, వచ్చాం, ఏదో కొన్నాళ్ళు ఉన్నాం, వెళ్ళిపోయాం. అదే విధంగా అలాగా కొన్ని బాగు చేయకుండా, దేశాన్ని బాగు చేయకుండా ప్రజలను అలా వదిలేస్తూ వాళ్ళు సమయమైపోయే వరకు అలా చేసుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితి. అయితే యోవాషు అనే రాజు, ఈ రాజు ఏం చేశాడంటే రాజుగా అయిన తర్వాత నుంచి కూడా, ఆయన యవ్వనస్తుడైన తర్వాత నుంచి కూడా రాజ్యం అంతా బాగు చేస్తున్నాడు. ఎక్కడ బలిపీఠాలు ఉన్నాయో, ఎక్కడ విగ్రహారాధన ఉందో అన్ని తొలగిస్తూ వస్తున్నాడు. దేశం అంతా బాగు చేశాడు. మందిరాన్ని బాగు చేయడానికి మందిరంలోకి వెళ్ళాడు. మందిరంలోకి వెళ్ళినప్పుడు మోషే రాసిన ధర్మశాస్త్రం మందిరంలో ఎక్కడో ఒక మూలన కనపడిద్ది. ఒక పుస్తకం కనబడినప్పుడు దాన్ని తీసుకొని చదివినప్పుడు ఆయన చాలా భయపడతాడు. అది దాంట్లో ఉన్న ఆజ్ఞలు కానీ ఇవన్నీ చూసినప్పుడు, అయ్యో, ఇలాంటి ఇంత మంచి ఆజ్ఞలు ఉండే నేను పాటించలేదుగా, మనం ఎందుకు పాటించలేదు అని ఆలోచనతోటి అక్కడ అది చదివిన తర్వాత ప్రజలందరి దగ్గరికి వెళ్ళి అవన్నీ చదివించిన తర్వాత ఆయన మాట్లాడతాడు. అందుకే అన్నాడు, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే అతనికి, పూర్వమున రాజుల్లో అతని వలె పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒక్కడు కూడా లేడు. తర్వాత అయినా కూడా అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడుతున్న యోవాషు గురించి, పూర్ణ హృదయంతో దేవుడిని అనుసరించాడంట ఆయన. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో యెహోవాను సేవించాడు. ఎందుకంటే ఆయన తప్ప ఇంక వేరే ఆలోచన లేదు ఆయనకి. నన్ను రాజుని చేశాడు దేవుడు, నాకు మేలు చేశాడు దేవుడు. కాబట్టి దేవుని కోసం నేను బతకాలి, దేవుని కోసం నేను సేవ చేయాలి అని అలాగ దేశాన్ని బాగు చేయడం కాకుండా, మందిరాన్ని పాడైపోతే, అంతకుముందు వచ్చిన రాజులు ఎవరు కూడా మందిరం పట్టించుకోలేదు. అది బూజు పట్టిపోయి భయంకర పరిస్థితుల్లో ఉంటే కొంతమంది మనుషులను పెట్టి మందిరం అంతా బాగు చేస్తున్నప్పుడు, ఆ దులుపుతున్నప్పుడు ఎక్కడో ఒక మూలన పుస్తకం దొరికినప్పుడు, ఆ పుస్తకం ఏంటా అని చెప్పి తీసుకొని వచ్చి చదివినప్పుడు, లేఖికుడు ఎవరైతే ఉంటారో హిల్కియా అనే అతను, చదివినప్పుడు అది చాలా ఆయనకి భయం వేసిద్ది. త్వరగా తీసుకెళ్ళి రాజు దగ్గర తీసుకెళ్ళి ఆయనకు అప్పగించాయా, ఇదిగో ఇలా ఉంది ఇక్కడ, ఈ గ్రంథం దొరికింది అన్నప్పుడు చదివించినప్పుడు రాజు కూడా భయపడి ప్రజలందరూ కూడా అలా చదివించి వినిపిస్తారు ఆ మాటలన్నీ కూడా. దాంట్లో ఉన్న మాటలు, మోషే రాసిన ధర్మశాస్త్రం రాసిన ఆజ్ఞలన్నీ కూడా చదివిన తర్వాత చాలా భయపడి, దేవునికి భయపడిన వాడుగా ఉండి, అలాగా అందుకే ఆయన గురించి మాట్లాడుతూ, దేవుని భయపడేవాడు కాబట్టి ఆయన వలె దేవుని పూర్ణ హృదయంతో ప్రేమించిన వాడు కావచ్చు, పూర్ణ హృదయంతో ఆరాధించిన వాడు కావచ్చు, వేరొకళ్ళు రాజులు లేరు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మీద గమనించినట్టయితే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట కూడా, మనం కూడా దేవుని మందిరం విషయంలో కావచ్చు, లేకపోతే దేవుని సన్నిధి విషయంలో కావచ్చు, సంఘం విషయంలో కావచ్చు, మనం కూడా పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించి స్తుతించే వారిగా ఉండాలి. ఏదో మనం వచ్చాం, లేకపోతే రాజు ఎలా వచ్చాడో వెళ్ళిపోయాడు, మిగిలిన వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు, అలా కాకుండా మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మందిరం గురించి మనం ఒకటి పట్టించుకోవాలి. లేకపోతే దేవుని సంఘం గురించి, లేకపోతే సేవకుల గురించి, పక్కన విశ్వాసుల గురించి ఎలా మనము ఒకళ్ళొకరు పట్టించి, రాత్రి చెప్పుకున్నాం కదా, ఐక్యత కలిగి ఉండాలని. అలా ఐక్యత కలిగిన వారిగా మనం ఉన్నట్టయితే దేవుడు మనల్ని బాగు చేసేవాడిగా, మనల్ని ఆయన సన్నిధిలో చేర్చుకునేవాడిగా, ఆయన రాజ్యానికి అర్హులుగా దేవుడు మనం చేర్చుకుంటాడు. కాబట్టి మనం అందరూ ఈరోజు ఏం చేయాలంటే ఆయన్ని పూర్ణ హృదయంతో మనం ప్రేమించే వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూస్తే దేవుని వాక్యంలో మనం చూసేటట్టయితే సామెతల గ్రంథం మనం ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 4, 6. హ్మ్. 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 జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. చాలు. గమనించినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడిదంట. జ్ఞానం అంటే ఎవరు? దేవుడు అనుకో. యేసు ప్రభువుకు మరొక పేరు జ్ఞానం. దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. యేసు ప్రభువుని మనం ప్రేమిస్తే, దేవుడిని మనం ప్రేమిస్తే, ఆ దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆ దేవుడిని ప్రేమిస్తే ఆయన మనకు రక్షణ ఇస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆయన చేత కాపాడబడాలంటే, ఆయన చేత రక్షించబడాలంటే మనము దేవుడిని ప్రేమించే వారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుణ్ణి సేవించే వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది కూడా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండట్లేదు, కానీ దేవునికి దూరం అయిపోయే వారిగా ఉంటున్నారు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవారు చాలా మంది ఉంటూ ఉన్నారు. అలా ఉండకూడదు. మనం దేవుని సన్నిధికి వచ్చిన వారిని, రక్షణ పొందిన మనము దేవుని సన్నిధిలో దూరం అయిపోయేవారుగా ఉండకూడదు, కానీ ఆయన్ని పూర్ణ హృదయంతో మనం చూస్తాం కదా. మనం చదువుకున్న పుస్తకంలో, యెహోషువ పుస్తకంలో 14వ అధ్యాయం మనం చూసి అక్కడ ఏమంటాడు,
కాలేబు గురించి ఏమంటాడు అక్కడ 14వ అధ్యాయంలో? కాలేబు అంట నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడంట అక్కడ. ఆ 14వ అధ్యాయంలో 6, 7 వచనాలు అక్కడ రాయబడి ఉంటాయి. కాలేబు నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడంట. అందుకు దేవుడు కాలేబుకి మంచి స్వాస్థ్యం ఇచ్చాడు. హెబ్రోను అనే మంచి స్థలాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టి దేవుని మీరు గమనించినట్టయితే నిండు మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుడిని అనుసరించాలి. కానీ నామకార్థ హృదయంతో, లేకపోతే అర్ధ ఆ అర అర అర్గ అర అర్ధగా అర్థం అంటే ఆ సగం భక్తిలో మనం చేసేవారిగా ఉండకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు. అర్ధ భక్తి మనం చేసేవారిగా ఉండకూడదు. పూర్తిగా మనం ఆయన ఆరాధించేవారిగా, పూర్తిగా ఆయన సేవించేవారిగా, ప్రేమించేవారిగా ఉండాలి. కానీ సగం భక్తి అనేది మనం చేయకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ మరొక మాట మనం చదువుకున్నట్టయితే కీర్తన గ్రంథం మనం చూద్దాం. సమయం అయిపోతూ ఉంది. కీర్తన గ్రంథం మనం చూద్దాం. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 97 కీర్తన 10వ వచనం చదువుకుందాం. 97 కీర్తన 10వ వచనం చదువుకుందాం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. చాలు చదువమ్మా. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ప్రేమించేవారు ఎలా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవుని ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించుకునే వారిగా ఉండాలంట. చెడుతనాన్ని అసహించుకునే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా యథార్థ హృదయులుగా ఉండాలి. భక్తిహీనుల చేతుల నుంచి ఆయన వారిని విడిపిస్తాడప్పుడు. నీతిమంతుల కంట వెలిగిస్తాడంట. యథార్థ హృదయాల కొరకు ఆనందం ఇస్తాడంట. కాబట్టి తన భక్తులు ప్రాణాలను ఆయన కాపాడుతూ ఉంటాడు. ఎక్కడికి పోయినా ఆయన ప్రేమించే వారిగా ఉంటే, ఎక్కడికి పోయినా ఆయన్ని అనుసరించే వారిగా ఉంటే ఆయన ప్రాణాలు, వారి భక్తుల ప్రాణాలు, ఆయన ప్రజల ప్రాణాలని కాపాడుతూ ఉంటాడు. అంత మాత్రం కాకుండా భక్తిహీనులు లోకస్తుల చేతిలో నుంచి అంట ఆయన వారిని విడిపిస్తాడంట. నీతిమంతులైన వారికి వెలుగునిస్తాడు. యథార్థ హృదయాల కొరకు ఆనందం ఎత్తబడి ఉంటుందంట. కాబట్టి నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు చేసిన మేలును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం కూడా దేవుని సన్నిధిలో, ప్రభువా మీరు చేసిన మేలును బట్టి మిమ్మల్ని ప్రేమిస్తున్నామయ్యా. ఇంకా మన బైబిల్లో మనం చూస్తే చాలా విషయాలు, దేవుని ప్రేమించేవారు ఎలా ఉండాలి, దేవుని ప్రేమించి ఎలా ప్రేమించాలి, అనేక విషయాలు బైబిల్లో మనం చూస్తూ ఉండవచ్చు. మనం ముఖ్యంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది ఏమంటే, మన దేవుడిని మనం ప్రేమించే వారిగా ఉండాలి. ఎందుకంటే మనల్ని ఐగుప్తు నుంచి, లోకా నుంచి మనం విడిపించాడు దేవుడు. బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. మనం ఆ వాక్యం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఆ వాక్యం ద్వారా మన హృదయాలు ఎలా సరి చేసుకోవాలి అనే దాని గురించి మనం ప్రతిరోజు నేర్చుకొని పోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడినాడంటే, ఆ లోకా నుంచి, ఐగుప్తు నుంచి వారిని విడిపించి క్షేమంగా కనాన్ దేశం ఎలా తీసుకెళ్ళాడో, ఎందుకంటే అనేక కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి తొలగించి వాళ్ళని ఎలా తీసుకెళ్ళాడో, ఈరోజు మనం కూడా లోకంలో ఉన్నప్పుడు లోకా నుంచి మనం బయటికి తీసుకొచ్చి ప్రత్యేకపరిచి ఆయన బిడ్డగా మార్చుకొని ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి మనము కూడా ఆయన్ని ప్రేమించేవారుగా, పూర్ణ హృదయంతో ప్రేమించేవారుగా, పూర్ణ ఆత్మతో ప్రేమించేవారికి మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. కాబట్టి అలాగే మన జీవితాలు సరి చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటల్ని, యేసయ్యా నీకు స్తోత్రం నాయన. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, వందనాలు మహోన్నతుడా, నీకు వందనాలు. గరుడా నీకే స్తోత్రమయ్యా. ఈ రోజునైనా మా అందరితో మీరు మాట్లాడేందుకు వందనాలు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలని యెహోషువ ప్రజలతో చెప్పినట్టుగా నాయన